సోఫా కమ్ బెడ్ అనేది రెండు రకాలుగా చేస్తామండి. రీబాండెడ్ హెచ్ఆర్ ఫోమ్ తోటి ఒక రకం, రీబాండెడ్ లాటెక్స్ 4 అంగుళాలు ఇది 4 అంగుళాలు అట్లా ఒకటి, రీబాండెడ్ 4 అంగుళాలు హెచ్ఆర్ 4 అంగుళాలతో ఒకటి. హ్యాండిల్స్ మొత్తం హెచ్ఆర్ తో వస్తుంది. హెచ్ఆర్ తో వచ్చిందైనా 30,000 అండి, లాటెక్స్ తో వచ్చిందైనా 40,000 రూపాయలు. వామో ఏంది ఇంత రేట్ ఉంది అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా బరువు ఉంటుందండి. కనీసం తక్కువ లాటెక్స్ కాంబినేషన్ అయితే కనుక 60 కిలోలు ఉంటుంది. ఇది వచ్చేసరికి 45 కిలోలు వస్తుంది. ఇప్పుడు సపోజ్ ఇదే సోఫా ఉంది, ఈ సోఫా ఇప్పుడు ఓన్లీ 3 సీటర్ గురించి చెప్తాను, 20,000 రూపాయలు. దానికన్నా దీంట్లో కంఫర్ట్ ఉంటుంది కూర్చోడానికి. హ్యాండిల్స్ స్టిఫ్ గా ఉంటుంది, రెక్సిన్ ఉంటుంది, రిచ్ గా ఉంటుంది, అందంగా ఉంటుంది. ఇది 20,000 రూపాయలు ఏందండి, ఇది చూడటానికి బాగలేదు. ఇది 40,000 అయింది, 30,000 అయింది అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక క్లారిటీగా మీకు చెప్పాలనుకుంది, మా సోఫా కమ్ బెడ్ ఉన్నది మొత్తం ఫోము లాటెక్స్. వీటిలో ఉన్నది మొత్తం వుడ్, షో ఎక్కువ, లోపల వాడే ఫోమ్ లో డెన్సిటీ ఫోమ్లు, పైన రెక్సిన్ వేసి షో చేసింది. అయితే దీనికి డిఫరెన్స్ ఎంత తేడా ఉంటుంది అంటే, ఇది ఒక్కసారి కొనుక్కున్నాక 3 ఏళ్లే మాక్సిమం వాడేది, కానీ ఇది మాత్రం ఒకసారి కొన్నాక లైఫ్ లాంగ్ వాడుకోవచ్చు. అయితే ఇది 100% సోఫా లాగా ఉపయోగపడదండి. ఇది ఏంటంటే 8 అంగుళాల పరుపుని మేము సోఫా కమ్ బెడ్ లాగా మీరు తయారు చేసుకునే విధంగా చేసుకున్నాం. ఇప్పుడు సోఫా కమ్ బెడ్ లాగా యూజ్ చేసుకోవచ్చు, పరుపు లాగా యూజ్ చేసుకోవచ్చు. గెస్ట్లు వచ్చినప్పుడు నేల మీద వేసుకొని పనుకోవడానికి బాగుంటుంది అనమాట. దీంట్లో అలా పనుకోవడానికి కుదరదు కదా, దాంట్లో పనుకోవచ్చు. సోఫాగా కొనుక్కున్నాడు ఇవి కొనుక్కోండి. గెస్ట్ల పర్పస్ ఏదైనా బెడ్రూమ్ లో కూర్చోవచ్చు, బెడ్రూమ్ లో పనుకోవడానికి ఈ సోఫా కమ్ బెడ్ వాడుకోండి. దీంట్లో కూడా సైజులు ఉన్నాయండి. 6 ఫీట్ 40,000 హ్యాండిల్స్ తో సహా వస్తాయి. హ్యాండిల్స్ ఓన్ నా షో కోసమే తప్పితే మీరు బరువు వేయకూడదు దాని మీద. 5, 6 అయితే హ్యాండిల్స్ 30,000, 4, 5, 6 అయితే 25,000. ఇట్లా 5 మోడల్స్ ఉంటాయి. మీరు వెబ్సైట్ లో చెక్ చేసుకోండి ప్రైస్ ఏంటనేది. దీనికి ఏమేమి యాక్సరీస్ వస్తాయి అనేది కూడా మీకు ఇప్పుడు క్లారిటీ చెప్తాను. ఇప్పుడు ఇది సోఫా కమ్ బెడ్ కి డస్ట్ కవర్ అండి. అంటే నేను ఒక వస్తువు అమ్మేటప్పుడు అది చెడిపోకుండా ఉండడానికి మనం తయారు కాబట్టి డస్ట్ కవర్ ఒకటి, ఇది కింద పరుపులాగా చేసినప్పుడు దానికి మట్టి అవ్వకుండా కార్పెట్ ఒకటి, ఇవన్నీ ఇస్తున్నాం. అలాగే లాటెక్స్ దానికైతే పిల్లోస్ ఇస్తాము, ప్రొటెక్టర్ ఇస్తాం, టాపర్ ఇస్తాం. ఎందుకంటే పరుపులాగా చేసుకున్నప్పుడు ఆ 2 ఉపయోగపడతాయి కాబట్టి ఆ 2 కూడా ఇస్తున్నాం. సోఫాగా ఉంటే ఈ 2 ఉపయోగపడతాయి, పరుపుగా ఉంటే ఆ 2 ఉపయోగపడతాయి. పిల్లోస్ మీకు ఎట్లా కాంటే అట్లా యూజ్ చేసుకోవచ్చు. లాటెక్స్ కాంబినేషన్ 40,000 దానికి అవన్నీ వస్తాయి అనమాట. దీనికి నేను 100 మార్కులకి ఎన్ని మార్కులు వేస్తాను? సోఫా కమ్ బెడ్ అయితే 50 మార్కులే వేస్తా, కానీ పరుపుగా అయితే కనుక 70 నుంచి 80 మార్కులు వేస్తాం. మా దగ్గర రీబాండెడ్ 4 ఇంచ్ లాటెక్స్ 4 ఇంచ్ వేస్తే 99 మార్కులు వేస్తాం, 4 రీబాండెడ్ 4 లాటెక్స్ కి. కానీ అదే దాన్ని సోఫాలా తయారు చేసామంటే 80 మార్కులు వేస్తాం. ఎందుకంటే నిలువుగా పనుకుంటే ఓకే, అడ్డంగా పనుకుంటే కొద్దిగా తేడా ఉంటుంది. అదే సోఫా కమ్ బెడ్ 50 మార్కులు. ఇది 100% సోఫాలాగా ఉపయోగపడదు. ఎందుకంటే ఇది ఇప్పుడు సోఫాలో పనుకుంటే నడువు నొప్పులు వస్తాయి, ఈ సోఫాలో పనుకుంటే నడువు నొప్పి రాదు, అది తేడా. మామూలు సోఫాలు తొందరగా చెడిపోతాయి, ఈ తొందరగా చెడిపోవు, ఇంకా లైఫ్ లాంగ్ ఉంటాయి. పైన క్లాత్ ఒక్కటే మార్చుకోవాల్సింది ఎప్పటికైనా సరే. ఎంత రఫ్ అండ్ టఫ్ గా వాడినా కూడా లోపల ఫోమ్లు కానీ ఏం కావు. ఎందుకంటే వాటి అన్నిటికి కూడా ఇన్నర్ కవర్లు వేసి మళ్ళీ అవుటర్ కవర్ కూడా ఇచ్చాం. మీరు అవుటర్ కవర్ మార్చుకుంటా ఉండండి 2-3 ఏళ్ళకి ఒకసారి.